తెలుగు రాష్ట్రాల్లో పేకాట రాయుళ్లపై పోలీసుల పంచా. గాలిపట్టం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకున్న బాలుడు. శ్రీకాకుళం సోంపేట రైల్వే స్టేషన్లో యువకుడి రచ్చ. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ లో చూద్దాం. మేడారం సమ్మక్క సారక్క దేవతలకు ముందస్తు మొక్కులు కొనసాగుతున్నాయి. ఆదివారం రోజు మేడారానికి భక్తులు పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు. సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. జంపనవాగులో పుణ్య స్నానాలు ఆచరించి బెల్లం నెత్తినెత్తుకుని గద్దెల చుట్టూ ప్రదక్షిణలు చేశారు భక్తులు. రద్దీ ఎక్కువగా ఉండడంతో భారీ క్యూ లైన్లు కనిపించాయి. ఆదివారం నాడు 1,00,000 మందికి పైగా భక్తులు వచ్చినట్లు అంచనా వేశారు అధికారులు. ఇక భక్తుల రాకతో మేడారంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, సమీప రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. వందలాది వాహనాల రాకతో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో పేకాట రాయుళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసులు. టెక్నాలజీని ఉపయోగించుకుని మరీ పేకాట రాయుళ్ల భరతం పడుతున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల డైట్ కాలనీలో దొంగచాటుగా పేకాట శిబిరం నడుపుతున్న ముఠాకి డ్రోన్లతో చెక్ పెట్టారు పోలీసులు. డ్రోన్ సాయంతో పేకాట స్థావరాన్ని గుర్తించి పట్టుకున్నారు. 10 మందిని అరెస్ట్ చేసి 1,80,000 నగదు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరులోనూ పేకాట బ్యాచ్ కి పోలీసులు చెక్ పెట్టారు. ప్రొద్దుటూరు జార్జ్ క్లబ్ పై దాడి చేసి పేకాట రాయుళ్లను పట్టుకున్నారు. భారీ మొత్తంలో నగదు, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.